కాబట్టి నీతో మాట్లాడాలంటే నువ్వు ఆశపడాలి. నీలో ఒక దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యము నీకు దొరకాలంటే ఆ వాక్యం కొరకు నువ్వు దాహం కొనాలి. దాహంతో ఉండేవాడికి నీరిస్తే ఎంత తొందరగా తాగుతాడో, బాగా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఎంత తొందరగా తింటాడో, దేవుని ఆత్మీయ వాక్యము కొరకు, వాక్యమే దేవుడు, ఈ ఆత్మీయ వాక్యం, ఈ వాక్యము నీవు కానీ తినాలి. ఈ వాక్యము నీవు ఆశపడితే ఆ వాక్యం దేవుడు నీకు అందిస్తాడు. నువ్వు నిద్రపోతే, నీకు ఆసక్తి లేకపోతే, నువ్వు నామకార్థంగా ఇక్కడ మోకరిస్తే దేవుని బిడ్డలని ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. యేసయ్యా నాతో మాట్లాడి నోరు తెరవండి. మౌన ప్రార్థన మీరు చేయొద్దమ్మా, నోరు తెరవండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, నాతో మాట్లాడని అడుగు, ప్రభుతో మాట్లాడు, నాతో మాట్లాడు యేసయ్యా. వినగల చెవిన గ్రహించే హృదయాలు నాకు దయచేయండి యేసయ్యా. నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను యేసయ్యా. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో నెమ్మదినిచ్చును. దేవుని యొక్క వాక్యాన్ని కానీ నువ్వు సంపాదించుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని కానీ నువ్వు గుర్తెరగలిగితే, నీ యొక్క ఆత్మీయ యాత్రలో నువ్వు దేనికి భయపడవు. వాక్యం ఎరగినోడు భయపడతాడు, వాక్యం తెలియనోడు భయపడతాడు. వాక్యం నీకు అర్థమైతే దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంతో నువ్వు ముందుకెళ్తాను. ప్రమాణముఖమైన మా తండ్రి, కృపగలని యేసయ్యా, నీ ఎదుట నిలబడటానికి నాకు యోగ్యత, అర్హత నాకు ఎంత మాత్రం లేదు యేసయ్యా. నాయనా, అయోగ్యుడును, ఎన్నికైన వాడును, అర్హత లేని వాడునయ్యా. దేవా మీరు వాడుకోండి అయ్యా. యజమానుడా మీరు వాడుకోండి అయ్యా. నా సొంత మాటలొద్దు, నా సొంత ఉపదేశాలొద్దు, నా సొంత బోధలొద్దు. మీరే మాట్లాడండి తండ్రి, మీరే మాట్లాడండి యేసయ్యా, మీరే మాట్లాడండి పరిశుద్ధాత్ముడా. వినగల చెవులు గ్రహించే హృదయాలు దయచేయండి అయ్యా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడైన దేవా మీరు మాతో మాట్లాడండి అయ్యా. వినగల చెవులు గ్రహించే హృదయాలు దయచేయండి అయ్యా. ఆయన మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము దేవా, మీరు మాట్లాడితే మేము జీవించగలము దేవా. మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం నాయన వర్ధిల్లదు దేవా. ఆయన నాతో మాట్లాడండి ప్రభువా. నీకు విరోధంగా మా జీవితాలు మేము ఎప్పుడు ఉండకూడదయ్యా. నీకు విరోధంగా మేము ఎన్నడూ నిలబడకూడదయ్యా. నీకు విరోధంగా దేవా మేము నిలబడకూడదు ప్రభువా. ఆయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నీకు అనుకూలంగా ఉండాలి దేవా. నీకు ఇష్టంగా ఉండాలయ్యా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నావు ప్రభువా. దేవా నీ సమాధానం మేము పొందాలంటే అయ్యా, నీ కృప మేము పొందాలంటే, నీ దయ మేము పొందాలంటే దేవా నీకు ఇష్టంగా మేము బ్రతకాలయ్యా. మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. సారీ 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 559వ పేజీ, 559వ పేజీ, 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము కాలవాని కంటే. చాలు మరొకసారి చదవండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలు. హల్లెలూయా. అందరి తలల పైకెత్తాం. దేవుని యొక్క బిడ్డలారా, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. మన ఆత్మీయ జీవితాల్లో దేవుని బిడ్డలారా, నూతనంగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు, క్రొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు, యేసయ్యను క్రొత్తగా మనము
ఆయన రక్తంలో కడగబడి ఆయన విశ్వసించినప్పుడు ప్రారంభంలో మనం బాగానే ఉంటాం. ప్రారంభంలో మన ప్రార్థన బాగానే ఉంటుంది. ప్రారంభంలో అందరికి వైపు చూడమ్మా, ప్రారంభంలో మన విధేయత బాగానే ఉంటుంది. ప్రారంభంలో మన విశ్వాసం బాగానే ఉంటుంది. ప్రారంభంలో మన ఆత్మీయ జీవితం బాగానే ఉంటుంది. కానీ ఏ రోజైతే మనం యేసయ్యను మనం అంగీకరించామో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు, చివరి రోజు అంటే మొదటి రోజు నుండి చివరి రోజు అంటే యేసయ్య రక్తములో కడగబడినప్పటి నుండి, యేసయ్య సన్నిధిలోకి వచ్చినప్పటి నుండి మరలా మన మంటిలో చేరినంత వరకు దేవుని బిడ్డలారా, ఆయనకి అనుకూలంగా జీవించడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా దేవుడికి ఇష్టంగా జీవించడమే దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, చివరి వరకు నేను ప్రభువు కొరకు బ్రతకాలి, చివరి వరకు నేను దేవుడి కొరకు జీవించాలి అనే తలంపు తపన మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. మనం మధ్యలోనే ఆగిపోవటానికి వీల్లేదు, సగంలోనే ఆగిపోవటానికి వీల్లేదు, మధ్యలోనే దేవుని బిడ్డలారా దేవుడికి దూరం అయిపోవటానికి వీల్లేదు. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఒక బలమైన ఆశ మన జీవితంలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి, మొదటి తిమోతికి రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం అలా చెప్తుంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడితిని. చాలా జాగ్రత్తగానండి ఈ మాట. మంచి పోరాటం పోరాడితిని. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని దేవుని బిడ్డలారా నమ్ముకోవడము అంటే, వెంబడించడం అంటే దేవుని బిడ్డలారా ఈ పైపైన సంబంధించిన ఆశీర్వాదాలతో గడిపేది క్రైస్తవ జీవితం కాదు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ఇలా అనుకుంటారు, క్రైస్తవ జీవితం అంటే దేవుని బిడ్డలారా పూలబాట కాదు, ముళ్ళబాట. హల్లెలూయా. ఎన్నో క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా సత్యము కొరకు ఎప్పుడైతే నిలబడతాడో ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు భరించుతూ, ఎదురాడుతూ, పోరాడుతూ ముందుకు వెళ్ళేదే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే దేవుని బిడ్డలారా ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళి, దేవుని బిడ్డలారా ఆదివారము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక గంట గడి కూర్చొని అలా ఆదివారం అని కడవరకు ఆదివారానికి పరిమితం అయిపోయి ముగించేది కాదు క్రైస్తవ జీవితం. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే పోరాటం. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే దేవుని బిడ్డలారా పోరాటం. దేవుని బిడ్డలారా అని అంటాడు, నేను మంచి పోరాటము పోరాడుతుని. అపోస్తలుడైన పౌలు ఎన్ని పోరాటాలు పోరాడాడు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభువుని వెంబడించినందుకు,
యేసు ప్రభు సువార్త చేసినందుకు 1 తక్కువ 5 సార్లు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్ని విషయాల్లో శ్రమలు పడ్డాడో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి దేవుని యొక్క వాక్యం చూస్తే ఆయన అనుభవం, ఆయన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు ఏంటి ఆ పోరాటం? ఆయన ఎంత ప్రభు కొరకు శ్రమ పడ్డాడు, ఎంతవరకు ఆయన చివరి వరకు ఉన్నాడా, మధ్యలోనే ఆగిపోయాడా? ఈ వచనాలు మనకు తెలియజేస్తా. 11వ అధ్యాయం దేవుని బిడ్డలారా 23వ వచనం నుండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. బైబిల్ చూడండి. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఉమ్మారు బెత్తములతో కొట్టబడితే ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను నదుల వలనైనా ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను నా స్వజనుల వలనైనా ఆపదలలోను అన్యజనుల వలనైనా ఆపదలలోను పట్టణములను ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి. చాలు బ్రదర్. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ జీవితం అంటే దేవుని బిడ్డలారా పూలబాట కాదు. క్రైస్తవ జీవితం అంటే దేవుని బిడ్డలారా ఏదో ప్రతి ఆదివారము ఆరాధనకి వెళ్ళిపోయి నేను నిజమైన క్రైస్తవునని చెప్పేది కాదు. క్రైస్తవ జీవితం అంటే 4 పాటలు పాడో, 4 ప్రసంగాలు చేసో, ఈ నిజంగా నేను ప్రభు కొరకు జీవిస్తున్నానని చెప్పేది కాదు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని తల్ల పైకి ఎత్తండి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుదని, నా విశ్వాసమును చెప్పండి కాపాడుకుంటే. నీ మాట నాతో చెప్పండి. నా విశ్వాసమును కాపాడుకుంటే. ఉపవాసంతో వచ్చారట. చెప్పండి, యాక్టివ్గా ఉండండి. మీ ముఖాల్లో కళ్ళున్నది అనుకో, మీకు ఎంత ఆసక్తి అనిపిస్తుంది. నువ్వేదో గంటలో ప్రాణం పోతుంది, ఇక్కడ గట్టి మీద అయ్యేది అన్నింటి ఉండదు. ఆసక్తితో నువ్వు ఎక్కడికి వచ్చావు, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు, నువ్వు ఎవరి సన్నిధిలోకి వచ్చావు. నీలో ఒక జీవము, నీలో ఒక ఆసక్తి ఉండాలి. ఈ మాట చెప్పండి. నా విశ్వాసమును కాపాడుకుంటుని. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది మామూలు మాట కాదు. జాను వాక్యం అన్నాడు. ఇది మామూలు విషయం కాదు. విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసములో నుండి దిగజారిపోవటానికి, విశ్వాసములో నుండి పడిపోవటానికి విషయం ఏంటంటే, ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురుగా ఉన్నప్పుడు విశ్వాసంలో నుండి మనం తొట్టిల్లిపోతాం.
కఠినమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు తమ్ముడు విశ్వాసంలో నుండి దిగజారిపోతాం. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇటువైపు చూడండి. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. నీ ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, మన మట్టిలో చేరినంత వరకు దేవుని యొక్క బిడ్డలారా మన విశ్వాసంతో మనం పోరాడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ అపోస్తలుడైన పౌలు ఈ వచనాలకు గ్రహించండి. దేవుని బిడ్డలారా ఆయన చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటుని. ఎక్కడున్నాడండి? చెరసాల అంటే జైలు. సువార్త చేయటానికి వెళ్తే, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తే చెరసాలలో పెట్టారు. అదే చెరసాల్లో సువార్త చేయటానికి మనాలు కానీ వెళ్ళి ఒక 10 రోజుల్లో కానీ చెరసాల్లో పెడితే ఎంతమంది దేవుడి కొరకు బ్రతుకున్న వాళ్ళు ఉంటారు? హల్లెలూయా. ఒక 10 రోజులు మనాలనే సువార్తకి వెళ్ళినప్పుడు ఒక 10 రోజులు ఇంటికి రాకుండా మనాలను అక్కడ పెడితే ఎంతమంది ఉంటారు? నేను ఎలా అనుకుంటున్నాను, మీరు నాకు అప్పుడు అడ్వాన్స్ ఆలోచన ఏంటి ఇస్తారంటే, ఫాస్ట్ గారిని ఎంతవరకు పరిస్థితులు బాగున్నాయండి, ఇప్పుడు ఏం పరిస్థితులు బాగలేదండి, ఇక నేను మన సువార్తలు ఆఫ్ చేసేద్దామని మీరు చెప్తారేమో. చెరసాలలో అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా అనేక పర్యాయాలు, ఒక్కసారి 2 సార్లు కాదు, అనేక సార్లు అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉంటని, ప్రాణాపాయములో ఉంటని. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు బ్రతుకుదామన్న వాళ్ళకి ఆశలు కూడా లేకుండా ఉన్నాయి. అనేక సార్లు సముద్రంలో సువార్త కొరకు, పరిచర్య కొరకు ప్రయాణిస్తున్నప్పుడు అనేక సార్లు వాళ్ళు చనిపోయిన పరిస్థితులు వచ్చాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. బహుశా ఒకసారి అపోస్తల కార్యములు 10 దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు అనేకమైన సార్లు వారు వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన సార్లు వారు ప్రాణాపాయమైన పరిస్థితిలో వాళ్ళు చిక్కుకున్నారు. ఆ పరిస్థితిలో వారి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఇరవై 27వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం. వచ్చిన నేను చదువుదాం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయను. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్పిస్తను ఓకే రైట్ చదువు ఇసుక తిప్ప మీద
పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణాపాయముతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను. చాలా బ్రదర్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, చాలా మార్లు ఈయన పడవ ప్రయాణాలలో సువార్త నిమిత్తము చాలాసార్లు ఈ యొక్క 27వ అధ్యాయము సందర్భం ఏంటంటే, ఈయన కైసరి దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఈయన తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, పెద్ద గాలి కొట్టుచున్నందున 21వ వచనంలో రాయబడి ఉంటుంది, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. దేవుని స్తోత్రం. ఈ మాట నేను ఎందుకు చదివిస్తానంటే, వాక్యం వినండి దయచేసి, పిల్లలతో ఆడద్దు. ఇటువైపు హల్లెలూయా. రెండు చేతులు పైకి, హల్లెలూయా హల్లెలూయా. నా విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసమును కాపాడుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనకి జీవితంలో కొన్ని గాలులు, అవి ఏ రకంగా అయినా మన జీవితంలో కొన్ని గాలులు ఎదురవుతాయి. అది ఆర్థిక పరంగా కానీ, అనారోగ్య పరంగా కానీ, మనుషుల వలన కానీ, కుటుంబం వలన కానీ కొన్ని గాలులు మన జీవితంలో మనకు ఎదురవుతున్నప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవడము అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలారా, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అవిశ్వాసంలోకి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన మానేసిన వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఎదురవుతున్నప్పుడు ఇంకెందుకులే నాకు ఈ దేవుడు అనుకుని దేవుడికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, దేవుని బిడ్డలు నా పరుగు కడముట్టించుతుని. దేవుని బిడ్డలు మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రతిరోజు కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస జీవితాన్ని ప్రతిరోజు కూడా మనం కాపాడుకోవాలి. పెద్ద గాలి కొట్టుచున్నందున మేము బ్రతుకుతామన్న ఆశ బొత్తుగా లేకపోయిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతుంటాయి. హల్లెలూయా. చాలా సార్లు మనుషుల వలన పోరాటం, కుటుంబంలో పోరాటం, భర్త వలన పోరాటం, భార్య వలన పోరాటం, పిల్లల వలన పోరాటం, సమాజం వలన పోరాటం, కొన్ని పోరాటాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు తమ్ముడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అనారోగ్య పరిస్థితులు వస్తున్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొన్నిసార్లు మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. కొన్నిసార్లు అనుకుంటున్నాను, నేను ప్రార్థన బాగా చేస్తున్నాను, నేను మందిరానికి బాగా వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుడికి అనుకూలంగా ఉన్నాను, నా జీవితంలో ఎందుకు ఈ శోధనలు ఎదురవుతుంటాయి, నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు ఎదురవుతున్నాయి? అపోస్తలుడైన పౌలు ఎవరో తెలుసా? ఏ రోజైతే దమస్కా మార్గ మధ్యలో పట్టబడ్డాడో, ఏ రోజైతే యేసయ్య స్వరం విన్నాడో ఆ రోజు నుండి ప్రభువు కొరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనుకున్న దేవుడి కొరకు ఒక తీవ్రతతో కలిగిన భక్తుడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన అనుభవాలు చెప్తున్నాడు. అనేకమైన సార్లు సరసాల్లో ఉంటని, అపరిమితంగా దెబ్బలు తింటని సువార్త చేస్తుంటే అపోస్తలుడైన పౌలును 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారు. అదే దెబ్బలు కానీ మనల్ని కొడితే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం?
దేవుని బిడ్డరా జ్ఞాపకం చేసుకొని మాటలు వినండి. క్రైస్తవ జీవితం అంటే దేవుని బిడ్డరా నామకార్థంగా, దేవుని బిడ్డరా హాయిగా జాయిగా పాటలు పాడుతూ వెళ్ళిపోతే క్రైస్తవ జీవితం కాదు. శ్రమలలో ప్రభువు కొరకు నిలబడేదే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఇరుకులలో ప్రభువు కొరకు నిలబడేదే క్రైస్తవ జీవితం. నీ జీవితంలో ఎన్ని గాలులు ఎదురైనా కానీ దేవుడికి మాత్రం నువ్వు దూరం అవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శోధనలు ఎదురైనా నువ్వు దేవుడికి దూరం అవ్వకూడదు. అందుకే ఆయన అంటాడు, అనేకమైన సార్లు అప్రమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుని. ఏంటండి ప్రాణాపాయం అంటే? కొన్నిసార్లు అక్కడ ఆల్రెడీ చదివించే బ్రతుకుదామనే నమ్మకం లేక ఆశపోయిన. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదట పాస్టమ్ గారు డెలివరీ అయినప్పుడు ఎబినేజర్ ఒక హాస్పిటల్లో, పాస్టమ్ గారు ఒక హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని రోజులు దేవుని బిడ్డలా భయంకరమైన శోధన ఎదురయ్యింది. అది అనారోగ్యపరంగా కావచ్చు, సమాజం వల్ల కావచ్చు, స్వజీవం వల్ల కావచ్చు, మనకు ఎదురుగా ఉండి సమాజం వల్ల కావచ్చు. ఏ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా కానీ మనం విశ్వాసములో నుండి మనం దిగజారిపోకూడదు. హల్లెలూయా. అవి ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం దేవుడి ఎదుట మనకు ఉంచబడిన పరుగు పందెంలో విశ్వాసంతో ముందుకు పరిగెత్తాలి తప్పించగాని విశ్వాసంలో నుండి మనం డామేజ్ అవ్వకూడదు. నేను దేవుళ్ళో ఉన్నాను, నాకు ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి, నేను దేవుళ్ళో ఉన్నాను, నాకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి. నో. ఎప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఒక మాట అన్నారు, మీరు లోకంలో ఉన్నారు, మీకు శ్రమలు వస్తాయి, ఆయనను ధైర్యము తెచ్చుకోనండి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రమలు రావడము పోవడం అనేది అది కామన్. హల్లెలూయా. రాత్రి ఎలా వచ్చిందో పగలు ఎలా వచ్చిందో, మళ్ళీ ఎలా రాత్రి వస్తుందో, మళ్ళీ పగలు ఎలా వస్తుందో, దేవుని బిడ్డ ఈ భూమి మీద ఉన్నంత వరకు పరిస్థితులు రావడం పోవడం కామన్. వాటిని చూసి మనం దేవుడిని ఆరాధించకూడదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన శరీరంలో ఆరోగ్యం బాగుండొచ్చు, రేపు బలహీనంగా ఉండొచ్చు. ఈరోజు బలహీనంగా ఉండొచ్చు, రేపు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈరోజు మన పరిస్థితులు, మన ఇంటిలో పరిస్థితులు బాగుండొచ్చు, రేపు బాగులేకపోవచ్చు. ఈరోజు బాగులేకపోవచ్చు, రేపు బాగుండొచ్చు. ఈ పరిస్థితిని బట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించొద్దు. హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు బట్టి నువ్వు దేవుడిని వెంబడించొద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళు అందే కానీ, నేను తప్ప నీకు వేరొక దేవుడు చెప్పండి ఉండకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా యేసే నీ దేవుడు, కష్టాలు వచ్చినా యేసే నీ దేవుడు, వ్యాధులు వచ్చినా యేసే నీ దేవుడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా యేసే నీ దేవుడు. ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో ఎదురుగా ఉన్నా నీ దేవుడు మాత్రం యేసుక్రీస్తే. సమస్యలు వచ్చాయని నీ జీవితంలో దేవుడు మారకూడదు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుడు బిడ్డలారా వారి జీవితాల్లో వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగున్నాయంటే మా దేవుడు ఎంత బాగా మమ్మల్ని చూస్తున్నాడు అని సాక్ష్యం చెప్తారు. పరిస్థితులు కానీ వ్యతిరేకంగా ఉంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు అని మాట్లాడుతారు. అది కాదు విశ్వాసం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని. నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని, తమ్ముడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా అది డ్యామేజ్ అయిపోకూడదు. ఆ విశ్వాసం అనేది చల్లారిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏవో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగితే యేసయ్య నామములో దేవుని కొరకు సంతోషంగా ముందుకెళ్ళడం, ప్రతికూలమైన పరిస్థితులు జరిగితే వెనకాడటం జరగకూడదు. నీ విశ్వాసము నిన్న నేడు నిరంతరము నీ విశ్వాసము ఒకటిగా ఉండాలి. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏమని ప్రార్థించాలంటే, దేవా నా విశ్వాసాన్ని బలపరచు, ప్రభువా నీ కొరకు బ్రతుకున్నట్లుగా నా విశ్వాసాన్ని నన్ను నిలబెట్టు. నా విశ్వాసంలో ఎన్నడూ నేను తప్పిపోకూడదయ్యా, నా ప్రార్థనలు నేను ఎప్పుడూ తగ్గిపోకూడదయ్యా, నా ఆత్మీయ జీవితంలో నేను ఎప్పుడూ తగ్గిపోకూడదయ్యా, నీ కొరకు బ్రతికే గొప్ప అద్భుతమైన జీవితం నాకు దయచే ప్రభు అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థించగలుగుతామో, ఎప్పుడైతే ఆ బలమైన విశ్వాసం మన జీవితంలో ఉంటుందో దేవుడు మన జీవితంలో కార్యసాధకం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అని అంటాడు. చూడండి, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 4 దెబ్బలు తింటిని.
ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయాలు ప్రయాణముల్లోను, నదుల వలనైన ప్రయాణముల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్ని జన్ను వలనైన ఆపదల్లోను, పట్టణముల్లోను ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను, ప్రయాసముతోను, కష్టముతోను, తొలుగా జాగరములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, చూడండి ఇప్పుడు నేను చదివినట్టుగా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్తున్నాడో చూడండి. ఆయన అంటాడు, బ్రతుకుని క్రీస్తే, చెప్పండి, చావైతే లాభం. నేను చనిపోయానా నాకు లాభమే, కానీ నేను బ్రతికానా క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు ప్రభు కొరకే నేను బ్రతుకుతాను. ఆయన ఎన్ని పరిస్థితులు ఆయన చెప్పుకుంటున్నాడు చూడండి. ఈ ఇన్ని పరిస్థితుల్లో కూడా ఆయన విశ్వాసంలో మాత్రం తమ్ముడు దిగజారలేదు. హల్లెలూయా. ఆయన విశ్వాసంలో దిగజారలేదు, ఆయన విశ్వాసంలో వెనకడుగు వేయలేదు, ఆయన విశ్వాసంలో దేవుని బిడ్డలు వెనకడుగు వేయలేదు. ఇంకో మాట చెప్పనా, అదే సేమ్ కొంతమంది అపోస్తలుడైన పౌలు యూదులు అంటారు, అయ్యా కైసరు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు, కైసరు దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నారంటే, అదో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నారు, నేను ఎందుకు దేవుడిని నమ్ముకున్నాను తెలుసా, నేను చనిపోవటానికే నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు, దేవుని బిడ్డలారా, ఆయన రక్షింపబడిన తర్వాత ఒకప్పుడు హానికరుడే, ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు దోషకుడే, ఒకప్పుడు పాపుల్లో ప్రధాన పాపే, కానీ ప్రభు రక్తములో కడగబడిన తర్వాత మాత్రం తన మనసంతా క్రీస్తే, తన ఆలోచనలన్నీ క్రీస్తే, తన తలంపులన్నీ క్రీస్తే, తన ఉద్దేశాలన్నీ క్రీస్తే, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు లాభం. హల్లెలూయా. నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాను. విశ్వాసాలను గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకో. నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు, నీకు దేవుడు ఎందుకు ఆయుస్సునిచ్చాడు, ఎందుకు ఈ భూమి మీద దేవుడు నీకు ఆయుస్సునిచ్చి నిలబెట్టాడు, ఒకసారి ఆలోచించు. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎంతమంది మీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు? ఎంతమంది నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నా దేవుడు గొప్పడు, నా దేవుడు ఉన్నాడు, నేను దేనికి భయపడవలసిన అవసరం లేదని ఎంతమంది నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు? దిగజారిపోతున్నారా? బలహీన పడిపోతున్నారా? నా దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నారా? నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే యేసులో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉంటావో, ఏ రోజు కూడా నీకు అనుమానం రాను. హల్లెలూయా. నా ప్రభువు నాకు దూరంగా ఉన్నాడని అనుమానము నీ జీవితంలో ఎన్నడూ రాకూడదు. నేను అంటాను, ఎవరికి వస్తుంది అనుమానం అంటే అల్ప విశ్వాసులకు వస్తుంది అనుమానం. హల్లెలూయా. యేసు ప్రభు వారి శిష్యులు ఒకరోజు ఓడ మీద ప్రయాణం చేస్తున్నారు. ఓడ మీద ప్రయాణం చేస్తుంటే దేవుని బిడ్డలారా, ఒక పెద్ద గాలి, పెద్ద తుఫాను, వర్షము, యేసయ్య దేవుని బిడ్డలారా ఉండే ఆ ఓడ మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త మన ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాం? మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుదాం. అందరూ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 35వ వచనం నుండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి. మార్కు సువార్త 34 పేజీ. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన
అత్తరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నామని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని రెండు చేతుల పైకెత్తి 7 సార్లు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకరోజు యేసు ప్రభు వారు ఆయన శిష్యులు అద్దరికి పోదుమని వారితో చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును అని రాయబడి ఉంది. ఇంకొక మాట అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంకొక మాట రాయబడి ఉంది. ఆ మరికొన్ని దోణుల మీదకి తుఫాను వెళ్ళిందో లేదో మనకు తెలియదు, కానీ అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అని రాయబడి ఉంది. అక్కడ దోణులు ఉన్నాయి తమ్ముడు, చాలా దోణులు ఉన్నాయి. ఆయన వెనకతల మరికొన్ని దోణులు వస్తున్నాయి. కానీ యేసు ప్రభువారు ఉండే దోణి మీదకి దేవుని బిడ్డలారా పెద్ద తుఫాను రేగి అని రాయబడి ఉంది. పెద్ద తుఫాను రేగి తలపైకి ఎత్తండి. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా తుఫానులు ఎన్నో. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో. అసలు విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడైతే ప్రభు పక్షాన నిలబడతావో అప్పుడే నువ్వు నిజంగా దేవుని బిడ్డవు. అమ్మ, నువ్వు ఎందుకు అటు ఇటు తిరుగుతావు? అమ్మ కొంచెం బయట అమ్మకిచ్చు, అటు ఇటు తిరగకు. అమ్మ, నువ్వు బయట తీసుకో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో. కీర్తి వినాలి, వింటున్నా? ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే విశ్వాసంలో ప్రభువు కొరకు నిలబడగలుగుతామో అప్పుడు మనం నిజంగా దేవుని ప్రజలు. ఇంకో విషయం, మన ముందు ఆల్రెడీ అపోస్తలుడైన పౌలు ఆల్రెడీ అనేకమైన ఎక్స్పీరియన్స్, అనేక అనుభవాలు చెప్పాడు. అనేకమైన పర్యాలు దెబ్బలు తింటని, అనేకమైన పర్యాలు చెరసాలు ఉంటని, అనేకమైన ముమ్మారు బెత్తలతో కొట్టబడితని, ప్రాణాపాయంలో ఉంటని. నిజంగా ఒక మాటలు చెప్పాలంటే అటువంటి శ్రమలు మన జీవితంలో ఎప్పుడైనా వచ్చాయా తమ్ముడు? రాజు తమ్ముడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎప్పుడో వచ్చాయంటే అటువంటి మన జీవితంలో లేవు. ఇటువంటి అనుభవాలు మన జీవితంలో చెప్పడానికి ఏమీ లేవు. సువార్తకి వెళ్ళి మనం ఎప్పుడైనా దెబ్బలు తిన్నామా? సువార్తకి వెళ్ళి ఎప్పుడైనా మనం సెల్సల్లో పెట్టబడ్డామా? సువార్తకి వెళ్ళి మనం ఎప్పుడైనా ఏమైనా మనం నష్టపోయామా? అంతకుముందు అక్కడ మనం చదివితే వారు ఓడలోనట వాడుకున్న సరుకులన్నీ కూడా బయటికి పారేశారు. వాళ్ళు తినడానికి ఉంచుకున్న సరుకులు, ఎందుకంటే బరువు ఎక్కువైపోతుంటే అది మునిగిపోతుంది. ఆ వాడ మునిగిపోతే వీళ్ళు ప్రాణాలు పోతాయి. అందుకు వాడి దగ్గర ఉండే సరుకులన్నీ పారేస్తారు. ఆయన అంటాడు. ఇంకో మాట విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు పేదోడా, అపోస్తలుడైన పౌలు ధనికుడా? చెప్పండి, మామూలుడు కాదండి. ఆ రోజుల్లోనంట ఆయన ఆస్తి తక్కువలో తక్కువ అంట. ఆ రోజుల్లో ఆయన ఆస్తి 3 కోట్లు ఉంటుందంట. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం వెళ్తే. అటువంటి వాడు అంటున్నాడు, నేను దిగంబరనై ఉంటిని. హల్లెలూయా. నేను వస్త్రాలు లేని అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి.
ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోకుండా, నీ విశ్వాసాన్ని దిగజారిపోకుండా, నీ విశ్వాసం నీలో నుండి వెళ్ళిపోకుండా నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు నిలబడతావో అప్పుడే నువ్వు దేవునికి బిడ్డవి, దేవుని కుమార్తెవి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, మరలా ఇక్కడికి వద్దాం. అపోస్తలుడైన పౌలు మరికొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 180వ పేజీ, 11వ వచనం నుండి. మీ ప్రేమ తెలివితోను, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచిన వాని యందు నేను సమస్తమును చేయగలను. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు, తమ్ముడు ఆయన ఐశ్వర్యవంతుడు. పేతురు గారు, అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తి ఎంత అంటే 3 కోట్లు. ఈ రోజుల్లో చూస్తే అది 30 కోట్లు అవ్వచ్చు. హల్లెలూయా. అటువంటిది ఆయన ఆస్తిపరుడైనప్పుడు కూడా క్రీస్తు కొరకు సమస్తము పెంటగా, అసలు అది మామూలు విషయం కాదు, పెంటగా ఎంచుకొని, క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకొని మాట. ఇంకొక మాట రాయబడి ఉంటుంది చూడండి, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. 3వ అధ్యాయం 7వ వచనం. అక్కడే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండును వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్న చాలు. హల్లెలూయా, హల్లెలూయా అని అంటాడు. ఏవేవి నాకు లాభకరములై ఉండును. ఆయన ఆస్తిపరుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన అంటాడు, క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. హల్లెలూయా. క్రీస్తు కొరకు నాకున్నవన్నీ నేను విడిచిపెట్టాను. క్రీస్తు కొరకు, నా దేవుడి కొరకు నేను త్యాగం చేస్తాను అని అంటాడు. ఏవేవి నాకు లాభకరములై ఉండునో అవన్నీ కూడా నేను నష్టంగా నేను ఎంచుకున్నాను క్రీస్తు కొరకు. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు నీ ఆత్మీయ జీవితంలో నీకెన్ని లాభాలు రావచ్చు, కానీ క్రీస్తు కొరకు వాటిని నష్టంగా ఎంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దిగంబరనై ఉంటేనే. పేదోడా అపోస్తలుడైన పౌలు? ఏమి లేనోడా? అడుక్కునేవాడా? పూర్ మ్యానా? కాదు, రిచ్ మ్యానే. కానీ ప్రభు కొరకు, దేవుడి కొరకు శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. ఆయన సేవ కొరకు, సువార్త కొరకు అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఆయన అంటాడు, నేను దిగంబరనై ఉంటేనే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నేను వస్త్రాలు లేని రోజులు కూడా నా జీవితాలు ఉన్నాయి. వస్త్రాలు లేని రోజులు ఉన్నాయి. ఆయన మనసే కానీ క్రీస్తుకి ఇవ్వకపోతే ఆయన ఎలాగనుకునేవాడు? తమ్ముడు నా వైపు చూడండి. ఆయన మనసే కానీ క్రీస్తుకి ఇవ్వకపోతే ఎలాగనుకునేవాడు? ఎందుకు అనవసరంగా నాకు మెంటలు పట్టిందా, పిచ్చి పెట్టిందా? ఎందుకు నేను నాకున్న ఐశ్వర్యాన్ని, నాకున్న ధనాన్ని, నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నాకు దిగంబరై ఉండవలసిన అవసరం ఏంటని ఎవడు అనుకుంటాడు తెలుసా? క్రీస్తు కొరకు కానీ ఆయన రాకపోతే ఆయన ఖచ్చితంగా అలాగ అనుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు కొరకు జీవించడం వేరు, దేవుడి కొరకు జీవించడం వేరు, యేసయ్య కొరకు జీవించడం వేరు. చాలా మంది యేసయ్య కొరకు కాదు, లాభాలు సంపాదించుకోవడానికి ప్రభు దగ్గర ఆయన అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని. ఈ రోజు నువ్వు ఎందుకు మందిరానికి వస్తున్నావంటే లాభం కొరకు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన దీవిస్తాడంట కదా. యేసయ్య దగ్గరికి వెళ్తే లేనివి కలిసి వస్తాయంట కదా. ప్రభు దగ్గరికి వస్తే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంట కదా. చాలా మంది భక్తిని ఎందుకు చేస్తారో తెలిసే? లాభం కొరకు చేస్తున్నారు భక్తిని. హల్లెలూయా.
ఆదివారం 6 రోజులు నేను ఎలాగా నా ఇష్టానుసారం బ్రతికినా ఆదివారం వెళ్ళిపోయాను చర్చిలో. బైబిల్ ఉంది కదా, 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుడి మందిరంలోకి వస్తే దేవుడు దీవిస్తాడు. అదే భక్తి చాలా మందిలో పనిచేస్తుంది. చర్చికి వెళ్తే నేను గొప్పవాడిని అవుతాను, చర్చికి వెళ్తే నేను ఆయన మన కొన్నిసార్లు ప్రార్థనలుగా ప్రభువా నువ్వు తలగా ఉంచుతా మాట నిజమే, అది అబద్ధం కాదు. తలగా ఉంచడం అనే మాట నిజమే, కానీ లాభము కొరకు క్రీస్తుని వెంబడించకూడదు. హల్లెలూయా. మీకు అర్థమైంది మాట? తలగా ఉంచడం అనేది నిజమే, నేను తోకగా ఉంచను, తలగా ఉంచుతాను వాగ్దానం నిజమే, కానీ లాభము కొరకు ప్రభువుని వెంబడించకూడదు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా జరుగుతుంది. 6 రోజులు నేను ఎలా తిరిగినా పర్లేదు, ఆదివారం మందిరానికి ఒక్క ఇల్లు అడుగు పెట్టేశాడు, ఆయనకి నా ముఖం చూపించేస్తే చాలు నన్ను దేవుడు దీవించేస్తానని లాభం కొరకు. ఒకరోజు బైబిల్ గ్రంథంలోని 12 మంది శిష్యుల్లో పేతురు కూడా ఇలా అడిగాడు కదా, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేంటి లాభం? హల్లెలూయా. తలపై జాన్, సమస్తము నిన్ను విడిచిపెట్టి వెంబడిస్తున్నావు, మాకేంటి లాభం? ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు వెనకతల శిష్యులు ఉన్నారు, కానీ వారు మారలేదు. ఇంకా వినాలి వాక్యం. శిష్యులైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ ఇంక వారికి దేవుడి శక్తి, దేవుడు అర్థం అవ్వలేదు, ఆయన ఎవరో అర్థం అవ్వలేదు, ఆయన ఎందుకు పిలిచాడు వారికి అర్థం అవ్వలేదు. ఈ రోజు కూడా చాలా మందికి యేసయ్య అర్థం అవ్వలేదు. హల్లెలూయా. వారు అనుకుంటున్నారు నేను దేవుడి దగ్గరికి వెళ్తే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇస్తాను అనుకుంటున్నారు, కానీ నా ప్రభువు కొరకు ఇంకా గుర్తుపెట్టాను, నా దేవుడి కొరకు అవసరమైతే కొన్ని నష్టపోవలసి వస్తుంది, అవసరమైతే కొన్ని దేవుడి కొరకు సమర్పించవలసి వస్తుంది, అవసరమైతే కొన్ని విషయాల్లో నేను నష్టపోవలసి వస్తుంది. అపోస్తలుడైన పౌలు అది కదని చెప్పాడు. అనేకమైన పర్యాయాలు దెబ్బలు తింటేనే, చెరసాలు ఉంటేనే, నదుల్లోను ప్రయాణముల్లోను ఆపదల్లోను దిగంబరగా ఉంటేనే క్రీస్తు నిమిత్తము నేను ఏవేవి నాకు లాభకరములైననో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కొన్ని ఆయన కొరకు దేవుని బిడ్డలు నష్టపోయిన పరిస్థితులు ఉంటాయి, నష్టపోయిన పరిస్థితులు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అదే అపోస్తలుడైన పౌలు మనం ఇందాక చదివినప్పుడు అంటాడు, నాకు కొదువుగా ఉన్నందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిని బట్టి దేవుడిని గణపరచు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నావా, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుడిని ఆరాధించు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శోధనల గుండా వెళ్తున్నావా, శోధనలో కూడా నువ్వు దేవుడిని ఆరాధించు. శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావా, శ్రమల్లో కూడా నువ్వు ఆరాధించు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఏ పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల్లో నువ్వు సెట్ అయిపోవాలంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు తమ్ముడు? దీన స్థితి నాకు తెలుసు, సంపన్న స్థితి నాకు తెలుసు అని అంటాడు. ఇదిగో నాకు దేవుని బిడ్డలారా, నాకు సమృద్ధిగా బ్రతికి ఉన్నతమైన స్థితిలో ఉండడం నాకు తెలుసు, నేను నేలలో జీవించడం కూడా నాకు తెలుసు. హల్లెలూయా. పెంట అంటే నాకు దీన స్థితిలో నాకు తెలుసు, సంపన్న స్థితి నాకు తెలుసు. హల్లెలూయా. నీకు ఎప్పుడు ఏ స్థితి కావాలని కోరుకుంటున్నావు? నీకు ఏ స్థితి కావాలని కోరుకుంటున్నావు అనుకోవచ్చు, నా జీవితంలో ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఎప్పుడు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు అనుకోవద్దు. మన జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాలు ఉండవు, కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాలు ఉండవు. ఏం బ్రదర్ అంతేనా? మన జీవితంలో ఏముంటాయి? ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనం ఎదురవుతాయి. ఆల్రెడీ మన భక్తులు అలా వెళ్ళారు, మన ముందు తరము ముందు అలా వెళ్ళారు. ఇవన్నీ దేవుడు ఎందుకు రాసించాడంటే, ఒరా బాబు, క్రైస్తవ జీవితం అంటే లాభం కొరకు వెంబడించేది కాదు, ఏదో కలిసి వస్తుందని వెంబడించేది కాదు. క్రీస్తు నిమిత్తం చాలా సార్లు నువ్వు కొన్నిసార్లు నష్టపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు కానీ సత్యం కొరకు నువ్వు నిలబడితే కొన్నిసార్లు నువ్వు నష్టపోతావు. హల్లెలూయా. ప్రభు కొరకు నువ్వు నష్టపోతావు. కొంతమంది అంటారు, నేను లాభం కొరకు వస్తే నాకేంటి, నేను ఇచ్చాను నష్టపోతున్నాను.
ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నాకు పరలోక రాజ్యం కావాలంటే దేవుడు అన్నాడు, నీ దగ్గర ఉన్న ధనాన్ని బీదలకు పంచిపెట్టేవు అన్నాడు. అక్కడ ఆయన అంటాడు, ప్రభు దగ్గరికి వెళ్తే నాకు లాభం కలుగుతుందంటే నాకున్న ధనాన్ని పంచిపెట్టమంటున్నాడు. ఏంటంటే ముఖమచ్చన పుచ్చుకొని వెళ్ళిపోయాడు. చాలా మంది క్రైస్తవులు ఈరోజు దేవుని బిడ్డలారా లాభాల కొరకు యేసుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. దేవుడి దగ్గరికి వెళ్తే నేను అలా అయిపోతాను, అది రాంగ్ బోధ, అది రాంగ్ డాక్టర్, అది రాంగ్ భక్తి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. నేను ఏ స్థితిలో ఉండను ఆ స్థితిలోని నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒకరోజు నీ జోబు నిండా డబ్బులు ఉంటాయి, ఒకరోజు నీకు దేవుని బిడ్డలారా టీకి కూడా డబ్బులు ఉండవు. ఒకరోజు దేవుని బిడ్డలారా నీ యొక్క ఇంట్లో సమృద్ధిగా రైస్ ఉంటుంది, కొన్నిసార్లు నీ ఇంట్లో రైస్ ఉండదు. కొన్నిసార్లు నీకు సమృద్ధిగా నీ ఇంట్లో సూపర్గా కావాల్సినంత అన్నీ సమృద్ధిగా ఉంటాయి, కొన్నిసార్లు ఏమీ ఉండవు. ఏమీ లేనప్పుడు ఎలాగైతే సంతోషంగా ఆరాధిస్తావో, ఏమీ లేనప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించు. దానికి నువ్వు సెట్ అయిపోనంతే. హల్లెలూయా. ఏంటి ప్రార్థనకి వెళ్ళాం, చర్చికి వెళ్ళాం, ఏంటి ఇలాగైపోయింది, ఏంటి డబ్బులు లేవేంటి, ఏంటి పరిస్థితులు ఏంటి, ఏంటి అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఈ బాధలు ఎప్పుడు తీరుతాయి, ఈ శోధనలు ఎప్పుడు తీరుతాయి. కాదు కాదు, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో. నీకు ఏ స్థితి దేవుడిచ్చినా ఆ స్థితిలో ఒకటి చెప్తున్నాను, నీకు దీన స్థితి ఉండొచ్చు. దీన స్థితి ఉన్నప్పుడు ఆయనే దేవుడు, సంపన్న స్థితి ఉన్నప్పుడు ఆయనే దేవుడు. నువ్వు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఆయనే దేవుడు, అప్పుడే దేవుడు కాదు. దేవుడి బిడ్డ దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా అప్పుడే నీ దేవుడు. హల్లెలూయా. ఘనమైన స్థితిలో కూడా నువ్వు దేవుడిని కనపరచాలి, ప్రతికూలమైన పరిస్థితులు కూడా నువ్వు దేవుడిని కనపరచాలి. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, జ్ఞాపకం చేసుకోండి, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధిలో ఉండుటకును, లేబులో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేం నేర్చుకుంటున్నావు మందిరానికి వచ్చి అని అంటున్నాడు, నేను నేర్చుకొని ఉన్నాను. ఏంటి పౌలు గారు ఏం నేర్చుకున్నారు? నాకు ఆకలి తెలుసు, నాకు సమృద్ధి నాకు తెలుసు, నాకు దేన పరిస్థితి తెలుసు, నాకు కలిమి తెలుసు, నాకు లేమి తెలుసు. అవన్నీ నేను నేర్చుకొని ఉన్నాను, నేను దానికి సెట్ అయిపోయాను. హల్లెలూయా. ఏ పరిస్థితి నా జీవితంలో దేవుడు అనుమతించినా ఆ స్థితిలో నేను ఆయన కొరకు జీవించాలని నేను తీర్మానం తీసుకున్నాను. నాకు ఏ పరిస్థితి రాని నేను అక్కడ సెట్ అయిపోతాను. హల్లెలూయా. రోజు నాకు చిగుంతన భోజనం ఉండాలని లేదు, లేకపోతే రోజు నాకు సమృద్ధిగా ఉండాలని లేదు. సమృద్ధికి ఇచ్చినప్పుడు సమృద్ధి, లేమిచ్చినప్పుడు లేమి, కలిమి ఉన్నప్పుడు కలిమి, దేని స్థితి ఉన్నప్పుడు ఏ స్థితి నా ఇంటిలో నా జీవితంలో ఎదురైనా కానీ ఏ పరిస్థితిలో వచ్చినా అని అంటాడు, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. ఏ పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా కానీ అని అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, నన్ను బలపరిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు చాలా మందికి కొన్నిసార్లు నీ దేవుడిని మర్చిపోతావు, నీ ప్రభువును మర్చిపోతావు, నువ్వు సృష్టికర్త మర్చిపోతావు, కొన్నిసార్లు అసలు నీలో ఎవరున్నారో నువ్వు మర్చిపోతావు. అని అంటాడు, నన్ను బలపరిచిన వాడు ఏంది, నన్ను బలపరిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నాకు సహాయం చేసేవాడు నాకు ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ నేను మునిగిపోతుంటే నన్ను పైకి లేవనెత్తిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నేను ఒకవేళ కృంగిపోతుంటే నన్ను ఆదరించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఇలా కొన్నిసార్లు నేను ఏడుస్తూ ఉంటే నా కన్నీరు తుడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. అని అంటాడు, నన్ను బలపరిచిన వాని నేను సమస్తము చేయగలను. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేనికి భయపడకు. నేను అంటాను, నువ్వు మనుషుల వైపు చూస్తే దేవుని బిడ్డ నీకు భయం కలుగుతుంది, లోకం వైపు చూస్తే నీకు భయం కలుగుతుంది, పరిస్థితుల వైపు చూస్తే నీకు భయం కలుగుతుంది, యేసయ్య వైపు చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాసానికి కర్త, అసలు విశ్వాసమైన మాటకి కర్త ఎవరంటే యేసుక్రీస్తే. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. దేవుని బిడ్డలు ఎప్పుడెప్పుడు చూస్తున్నావు? కరువు వచ్చినప్పుడా, లేమొచ్చినప్పుడా, ఇబ్బందులు వచ్చినప్పుడా? దేవుని వైపు కానీ నువ్వు రోజు చూచి ఆయన వైపు చూచి కానీ నువ్వు ముందుకెళ్ళగలిగితే ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవు. అని అంటున్నాడు, నన్ను బలపరిచి. ఆయన ఇన్ని మాటలు చెప్తున్నా, ఆయన లాస్ట్లో అని చెప్తున్నాడు, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగా. ఎన్ని పరిస్థితులైనా రాని, ఎన్ని చెరసాల్లో నేను ఉండని, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులైనా నాకు ఎదురుగా రాని, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నన్ను బలపరిచిన వాడు లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు. నా దేవుడి కన్నా ఆ కరువు గొప్పది కాదు, నా దేవుడి కన్నా ఆ రోగం
గొప్పది కాదు, నా దేవుడి కన్నా ఆ ప్రతికూలమైన పరిస్థితులు గొప్పవి కాదు, నా దేవుడి కన్నా ఆ శత్రువులు గొప్పవి కాదు, నా దేవుడి కన్నా అది అంత పెద్ద సమస్య అయినా నా దేవుడి కన్నా అది ఎక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూలమైన స్థితిగతులు ఉన్నాయి, శత్రువులు ఉన్నాయి, ప్రతికూలమైన అనారోగ్యాలు ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ నాలో ఉన్నాడు వాటన్నిటికన్నా గొప్పవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు, యేసు ప్రభువారి శిష్యులు ఒకరోజు ప్రయాణం చేస్తున్నారు. మార్కు సువార్తకు వచ్చేసేయండి. బైబిల్ చెప్తుంది మరికొన్ని దోణులు యేసు ప్రభు వెనకతలే ఉన్నాయి, కానీ అక్కడ చెప్తుంది అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలల కొట్టినందున దోణి నిండిపోయిను. దేవునికి స్తోత్రం. మరి ఆ దోణి మీదకి ఆ తుఫాను గాలి వెళ్ళింది లేదు మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏ దోణిలోనైతే తమ్ముడు ప్రయాణం చేస్తున్నాడు ఆ దోణి మీదకి ఇట్లా చూడండి, ఆ దోణి మీదకి పెద్ద తుఫాను బయలుదేరింది. హల్లెలూయా. అక్కడ శిష్యులు ఉన్నారు. ఆ వర్షానికి ఆ దోణి నిండిపోతుంది. ఆ దోణి నిండిపోతుంటే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, 38 వచనం ఇలా ఉంది, ఆయన దోణి అమరమును తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? దేవుని స్తోత్రం. యేసు ప్రభువారితో ఈ శిష్యులు పలుకుతున్న మాట ఏంటంటే నీకు చింత లేదా, నీకు చింత లేదా? నీ చింతలను ఎరిగిన వాడు ఈ ప్రపంచంలో. దేవుని బిడ్డ, నేను అంటాను కొన్నిసార్లు నీ చింతలు నీ ఇంట్లోకి తెలియకపోవచ్చు, కానీ నీ చింతలన్నీ ఎరిగిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. బైబిల్లో ఉంది ఆయన అందరూ హృదయాలను ఎరిగిన వాడు అని రాయబడు. ఆయన అందరూ హృదయాలను ఎరిగిన వాడు. శిష్యులు ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి ఆ ప్రశ్న చెప్పండి? నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎవరిని అడుగుతున్నారు ఈ ప్రశ్న అంటే యేసు ప్రభుని అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పటికి శిష్యులకి యేసు ప్రభువారి గురించి పెద్దగా వాళ్ళకి తెలియదు, ఆయన శక్తి గురించి వాళ్ళకి తెలియదు, ఆయన బలము గురించి ఆయనకి తెలియదు, ఆయన ఎంత గొప్పవాడు ఆయనకి తెలియదు. ఈ రోజు కూడా విశ్వాసులకి యేసుక్రీస్తు గురించి చాలా మందికి తెలియదు. హల్లెలూయా. నీకెంతవరకు తెలుసంటే చర్చికి వచ్చి పోయినంత వరకే నీకు యేసుక్రీస్తు గురించి తెలుసు. నీకు యేసుక్రీస్తు గురించి తెలియాలి నీకు. హల్లెలూయా. నీ హృదయంలో ఒక బలమైన విశ్వాసం, నీ ఆత్మీయ జీవితం ఉండాలి. అసలు యేసు ఎవరు? అందుకే దేవుని బిడ్డలారా, నీకు చింత లేదా అని ఆయన తనరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొనమని సముద్రముతో చెప్పగా, దేవునికి స్తోత్రం, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పను. వారు మిక్కిలి భయపడి 41వ వచనం గ్రహించండి, ఈయన ఎవరో? యేసయ్యతోనే ఉన్నారు, ఆ దోణిలోనే ఆయనతో ఉన్నారు, ఆయన ప్రక్కనే ఉన్నారు. యేసయ్య గురించి మరొక మాట అంటే ఈయన ఎవరు? విశ్వాసులారా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? జక్కయ్య కూడా ఒకరోజు అనుకున్నాడు అసలు యేసు ఎవరో నేను చూడాలనుకున్నాడు. ఇక్కడ శిష్యులు అనుకుంటున్నారు యేసు ఎవరో? తమ్ముడు, యేసు ఎవరు? దేవుని బిడ్డలారా, సంగమా, యేసు ఎవరు? ఆయన నిద్రపోయేవాడా? ఆయన చేతగానివాడా? ఆయన బలహీనమైన దేవుడా? నువ్వు శోధనలో ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా నిన్ను కాపాడలేని దేవుడా? నువ్వు ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండే దేవుడా? అసలు యేసు ఎవరు? ఈరోజు నీకు తెలుసా యేసు ఎవరు? యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, యేసు ప్రభు దేవుని బిడ్డలు ఆయన అద్భుతాలు చూస్తున్నారు. కానీ యేసు అనుకుంటున్నారు అసలు ఈయన ఎవరు? ఈయన చెప్పితే గాలి సముద్రం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంతో దేవుడు మాట్లాడాడు, గాలితో దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడైతే సముద్రమును గద్దించినప్పుడు, ఏ సముద్రం ఆగిపో, నువ్వు ఊరుకో అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. సముద్రము గాలి సైలెంట్గా ఆగిపోయినప్పుడు శిష్యులు అనుకుంటున్నారు ఈయన ఎవరు? నీకు తెలుసా ఈరోజు యేసు ఎవరు? విశ్వాసాలను నా వైపు చూడండి. యేసు ఎవరో తమ్ముడు నీకు తెలుసా? యేసు ఎవరు? ఆయన దేవుడండి అని ఒక మాటతో నీకు ఆయన గురించి నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఆయన ఎంత గొప్ప దేవుడో నీ దేవుని బిడ్డలారా నువ్వు ఖచ్చితంగా ఆయన ఎరిగిన వారు. చాలా మంది పైకి భక్తి కలిగిన వారు ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేరని వాక్యం ఉంది. కొంతమందికి అంటే అసలు ఆయన నమ్ముకుంటారు కానీ ఆయన ఎవరో తెలియదు. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటారు కానీ ఆయన ఎవరో తెలియదు. కొంతమంది ఎంత బలహీనమైన ఎంతకు దేవుడైనా ఆయన ఏం కాపాడుతాను, నేను బలహీనమని మాట్లాడుతాను. దేవుని బిడ్డలారా ఆయన ఎవరో తెలుసా? ఆయన ఉన్నవ లేని వాటి గాను లేనివి ఉన్నవాటి గాను మార్చగలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? శూన్యములో నుండి సమస్తాన్ని చేయగలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? దేవుని బిడ్డలారా మారా పరిస్థితులు మధురముగా మార్చగలిగిన వాడు. నువ్వు ఒకటే చేయాలి, నీ విశ్వాసంతో ఆయన్ని వెంబడించాలి. హల్లెలూయా. నీ విశ్వాసంతో ఆయన్ని వెంబడించాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీలో విశ్వాసము డామేజ్ అవ్వకూడదు. హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీలో ఉన్న విశ్వాసము అల్ప విశ్వాసంగా మారకూడదు. ఇప్పుడు వీళ్ళు శిష్యుల్లో అల్ప విశ్వాసం ఉంది అని అంటాడు. అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? హల్లెలూయా హల్లెలూయా అని అంటాడు. మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? మీరు ఎందుకు భయపడుచున్నారు? విశ్వాసే, నువ్వు దేవుని కొరకు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నేను అంటాను, యేసయ్య నీకు అర్థం అవ్వకపోతే నువ్వు ఖచ్చితంగా భయపడుతూనే ఉంటావు. యేసయ్య నీకు ఎవరో తెలియకపోతే నువ్వు భయపడుతూనే ఉంటావు. ప్రతి చిన్న శోధనకి, ప్రతి పెద్ద శోధనకి, ప్రతి చిన్న సమస్యకి, ప్రతి పెద్ద సమస్యకి నువ్వు భయపడుతూనే ఉంటావు. మళ్ళీ ఏం చెప్తావు? నువ్వు దేవుని నమ్ముకున్నానండి అంటావు. నువ్వు ఎవరు నమ్ముకున్నావంటే నేను యేసయ్య నమ్ముకున్నాను అంటావు. నువ్వు ప్రతిదానికి భయపడతావు. దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, లోకములో ఉన్నవాడికంటే నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆ దేవుడు నీవు నేను కలిగి ఉన్నావు. భూమి ఆకాశాలు సృష్టించి దేవుడిని కలిగి ఉన్నావు. ఎర్ర సముద్రాన్ని పాలుగా చేసి దేవుడిని కలిగి ఉన్నావు. ఇవి కథలు కాదు. నా వైపు మీరు చూడండి. దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి అద్భుతము దేవుడి కార్యాలు ఇవి కథలు కాదు. ఇవి కల్పించినవి కాదు. ఇవి కావలసి మనుషులు రాసిన మాటలు కాదు. 2000 కొన్ని సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది ప్రవక్తలు అనుకొని ప్రతి మాట కూడా మన కొరకు దేవుడు రాయించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అబ్రహాం సారా ఇంటికి వెళ్ళి వచ్చే సంవత్సరం నాటికి నేను నీకు బిడ్డలు ఇస్తానంటే సారా మనసులో నవ్విందంట. హల్లెలూయా. యేసే అంటాడు, సారా నువ్వెందుకు నవ్వుతున్నావు? అక్కడ కూడా అంటాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మన ఆత్మీయ జీవితంలో నేను అంటాను, నీకొచ్చిన నాకొచ్చిన ఈ సమస్యలు అసలు ఆయన కంటికి కనబడవండి. ఆయన కంటికి కనబడవు. మనకు వచ్చిన సమస్యలు చిన్న చిన్న బలహీనతలు, మనకు వచ్చిన సమస్యలు చిన్న చిన్న ప్రాబ్లాలు, మనకు వచ్చిన సమస్యలు చిన్న చిన్న శోధనలు మన జీవితంలో దేవుని బిడ్డలారా ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో అన్నట్టు కూడా రాలేదు. జ్యోతి మిమ్మల్ని ప్రేమించి మాట చెప్తున్నాను. మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం విలువగా నీకు తెలిస్తే, వాక్యమే దేవుడు. ఒకసారి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా ఎట్టి పరిస్థితులు కూడా డిస్టర్బెన్స్గా ఉండకూడదు. యేసు ఎవరో నీకు నాకు తెలియాలి. యేసు ఎవరో? శిష్యులు అంటున్నారు, గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నవి. హల్లెలూయా. మరి ముందెందుకు ఆయన మీద ఆ శనిగారు, అయ్యా నీకు చింత లేదా? అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఎందుకు ఆయన మీద శనిగారు అంటే యేసు ప్రభు వారి గురించి వాళ్ళకి తెలియదు. ఈ రోజు కూడా యేసయ్య గురించి తెలియని దేవుని బిడ్డలారా మనకి కూడా ఈరోజు యేసు ప్రభు గురించి తెలియదు. నేను అంటాను, ఆయన పరిశుద్ధుడు అని కానీ నీకు అర్థమైతే నువ్వు కూడా పరిశుద్ధంగానే బ్రతుకుతావు. ఆయన ప్రార్థించేవాడు కానీ నీకు అర్థమైతే ఈ రోజు కూడా నువ్వు మోకరిస్తావు. ఆయన విధేయత చూపిన వాడు, ఆయన విధేయత కలిగిన వాడు అని నీకు అర్థమైతే నువ్వు కూడా విధేయతను చూపుతావు. ఆయన దేవుని బిడ్డలారా ప్రభు కొరకు దేవుని బిడ్డలారా ఈ లోకంలో పాపము అంటకుండా బ్రతికిన వాడు నీకు అర్థమైతే దేవుని బిడ్డలారా నువ్వు కూడా అలాగే బ్రతుకుతావు. తన అడుగు చాటు యందు మనము నడవాలని అని మనకు మాదిరి ఉంచిపోయాడు.
3.5 సంవత్సరాలు దేవుని బిడ్డ ఈ భూమి మీద ఆయన చేసిన కార్యాలు కానీ ఆయన ప్రవర్తన కానీ నీకు కానీ అర్థమైతే నేను కూడా దేవుడిలాగా బ్రతకాలని నీకు అర్థం అవుతుంది. పేరుకేమో నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవురాలువే కానీ యేసయ్య ఎవరో ఈ రోజుకి మీకు తెలియదు, నిజం తెలియదు. చెప్పగలరు నాకు యేసయ్య గురించి తెలుసని? యేసయ్య గురించి తెలిస్తే, ఆయన గురించి నీకు తెలిస్తే ఆయనలాగా నువ్వు బ్రతకడానికి నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తావు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి, అది మామూలు మాట, అది ఉట్టిని చెప్పలేదండి ఆయన. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను. ఆయన ప్రార్థించేవాడు క్రీస్తు. నువ్వే ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తున్నావు? అన్నం తిన్నప్పుడా, పడుకున్నప్పుడా, మంచం దిగినప్పుడా? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నీ జీవితంలో ప్రార్థన కొట్టే ఒక సమయం ఉందా? నీ జీవితంలో పరిశుద్ధ జీవితానికి నీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రవర్తన ఉందా? ఆయన విధేయత కలిగిన వాడు నీ జీవితంలో విధేయత ఉందా? ఆయన శ్రమల్లో ప్రభువు కొరకు నిలబడి తండ్రికి చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? ఈరోజు కూడా మందిరానికి మీరు వస్తున్నారు కానీ యేసు ప్రభువు అసలు మీకు తెలియనే తెలియదు. ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పను. నాకు తెలిసేది దాని అర్థం ఏంటంటే, నాకు తెలిసేది నీ మాటలు కాదు, నీ ప్రవర్తనలో నువ్వు చూపిస్తావు. యేసయ్య ఎవరో నువ్వు ఖచ్చితంగా నీ ప్రవర్తన ద్వారా చూపిస్తావు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి, ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను, నేను ఎవరిని వెంబడిస్తున్నాను, నేను అసలు నా ప్రవర్తన చూడండి. ఒకప్పుడు పౌలు గారి ప్రవర్తన ఏంటండి? హింసకుడు, దోషకుడు, అంటే ఎన్ని దూషణ మాట్లాడేవాడు, ఎందరిని హింసించేవాడు, ఎందరిని చంపేవాడు, ఎందరిని దేవుని బిడ్డలా నాశనం చేసేవాడు. ఇప్పుడు చాలా మందిని ఒకప్పుడు చంపేవాడు ప్రభుని అరగక ముందు, ఇప్పుడు అనేక మందిని బ్రతికిస్తున్నాడు. ఒకప్పుడు కీడి చేశాడు, ఇప్పుడు మేలు చేస్తున్నాడు. ఒకప్పుడు సాతాను కీడి నడిచాడు, ఇప్పుడు యేసుని పోలు నడుస్తున్నాడు. అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకొనిచున్నాను. నువ్వెవరిని పోలు నడుస్తున్నావు? నీ ప్రవర్తన ఎక్కడ? ఒకసారి చూపించు, నీ గుణాలు చూపించు, నీ బ్రతుకులు చూపించు. యేసయ్య ఉన్నాడా? ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యేసయ్య గురించి నీకు పెద్దగా తెలియదు. యేసు ప్రభు దగ్గరికి అయితే వచ్చి ఈ శిష్యులు కూడా యేసయ్య దోణిలోనే ఉన్నారు, యేసయ్య ప్రయాణిస్తున్న దోణిలోనే ఉన్నారు అని అంటున్నారు. యేసు ఎవరో ఈయనకి లోపడుతున్నాయి ఏంటి? అసలు ఆయన గురించి మీకు అర్థం కాలేదా? పేతురు, యాకోబు, యోహాను, అసలు ఆయన ఎవరో మీకు తెలియదా? ఇన్ని కార్యాలు అద్భుతాలు చూస్తున్నారు. ఈ రోజు కూడా క్రైస్తవుడికి చాలా మంది కూడా యేసు ఎవరో అర్థం కాదు, యేసు ఎవరో తెలియదు. అందుకే ఈరోజు యేసు ప్రభు కొరకు బ్రతుకున్న తక్కువ, యేసు కొరకు జీవించిన చూడు, యేసు ప్రభు కొరకు జీవించిన వాళ్ళు లేరు, యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు లేరు, యేసు ప్రభుకు బ్రతుకున్న వాళ్ళు లేరు. క్రైస్తవులు ఉన్నారు కానీ క్రీస్తులు లేరు. ఈ మాట నిజం నిజం నిజం. క్రైస్తవులు ఉన్నారు, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడే, చర్చికి వచ్చిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడే, పాటలు పాడిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడే, కాన్కేసిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడే. క్రీస్తులు ఉన్నారు కానీ తమ్ముడు క్రైస్తవులు లేరు. హల్లెలూయా. నువ్వే ఒక క్రీస్తుగా మారితే నీ ఇల్లు ఎప్పుడో క్రీస్తు కుటుంబంగా మారిపోదు. నువ్వే ఒక క్రీస్తుగా మారితే ఎంతమంది మనందరం కూడా క్రీస్తులుగా మారితే ఈ పోరాము ఎప్పుడో మారిపోవు. ఇది ఎప్పుడో మారిపోయినావు, ఈ వీధి ఎప్పుడో మారిపోయినావు. క్రైస్తవులు ఉన్నారు, దేనమ్మ గారు కదమ్మా, క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తులు లేరు. ఆయన పోలి నడిచిన వాళ్ళు లేరు. ఎందుకు లేరంటే ఆయన కొరకు మనకు తెలియదు. మనకి ఎంతవరకు తెలుసు అంటే ఆరాధనకు వచ్చినంత వరకు, మనకి ఎంతవరకు తెలుసు అంటే దేవుని బిడ్డలు ఒక అధ్యాయం చదివినంత వరకు తెలుసు. కానీ ఆయన జీవితాన్ని మన జీవితంలో మలుచుకోవడం మనకు తెలియదు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను. చూడండి, నాడు మొత్తం చూడండి, నాలో క్రీస్తే కనబడతాడు. దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు ఆయన ముట్టడమే, ఆయనే హింసకుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు. క్రీస్తు ఎన్నిసార్లు తిన్నాడు? ఒకసారి. పౌలు ఎన్నిసార్లు తిన్నాడు? 5 సార్లు. దాని అర్థం ఏంటి? ఒకప్పుడు ఇటువైపు చూడండి, ముగిస్తున్నాను, ఒక 2 నిమిషాలు ముగించబోతున్నాను. ఒకప్పుడు తమ్ముడు పౌలు సౌలుకున్నప్పుడు ఆయన ఎవరైనా ముట్టుకోగలరా? ఈయనే హింసకుడు. మరి ఇప్పుడేంటి? 39 కొరడా దెబ్బలు 5 సార్లు కొడుతుంటే పౌలుకు రోషం లేదా? పౌలుకు పౌరుషం లేదా? పౌల్లో ఉడికి రక్తం లేదా?
పౌలు అసలు బలహీన అయిపోయాడా? కాదు కాదు కాదు. అయ్యా నువ్వు ఎవరి కొరకు దెబ్బలు తింటున్నావు అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు కొరకే దెబ్బలు తింటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను మారిపోయాను. ఇప్పుడు నేను సచ్చిన పౌల్ని, నాలో నా వ్యక్తి ముగిస్తున్నాను. నాలో ఇప్పుడు దేవుని బిడ్డ, నాలో జీవము లేదు, నాలో శరీర క్రియ లేదు, నాలో పగలేదు. నా వ్యక్తి నాలో పగలేదు. నేను ఒకప్పుడు కురూరుణ్ణి, నేను ఒకప్పుడు హింసకుడిని, నేను ఒకప్పుడు దోసుకుడిని, నేను ఒకప్పుడు హానికరుణ్ణి. ఒకప్పుడు నాలో దేవుని బిడ్డ సర్పంతో కూడిన మనసు ఉంది ఒకప్పుడు. ఇప్పుడు నాలో అవన్నీ చంపేయబడ్డాయి. ఇప్పుడు నాలో క్రూరం లేదు, పగ లేదు, కక్ష లేదు, కొట్టు ఈ దేవుణ్ణి ఒకప్పుడైతే ఈయన్ని దమస్కాలో ఉన్న ప్రజలందరూ కూడా చంపడానికి పంపిస్తే క్రీస్తు సువార్తను తీసుకొని వచ్చాడు. కొట్టండి అని చెప్పి యూదులు చెప్తుంటే అపోస్తలుడైన పౌలును కొడుతుంటే ఎన్ని దెబ్బలు కొడుతుంటాడు రాబాబు. అలాగే కాస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి ఒకప్పుడు ఎంత దుర్మార్గుడు కదా, ఒకప్పుడు ఎదురుగా వెళ్ళాలంటే భయపడితే ఎన్ని దెబ్బలు కొడితే పౌరుషం లేదంటే క్రీస్తు కొరకు నేను చచ్చిపోయాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నేను క్రీస్తు కొరకు నేను చచ్చిపోయాను. మీరు ఎన్ని క్రీస్తు నిమిత్తం మీరు ఎన్ని మాటలు అనండి, నేను ఒక్క మాట మాట్లాడను. హల్లెలూయా. మీరు నన్ను ఎన్ని దూషించండి, నేను ఒక్క మాట మాట్లాడను. ఎక్కడ నేర్చుకున్నాడు అది? ఎక్కడ నేర్చుకున్నాడు తమ్ముడు? యేసులో నేర్చుకున్నాడు. ఇదిగో వాడు దోషకుడు, యేసు ప్రభుని సిలువేయడానికి తీసుకెళ్ళినప్పుడు వాడు హానికరుడు, వాడు దేవుడని చెప్పుకున్నాడు, దేవాలయాన్ని పడగొడతానని చెప్పాడు, ఈ వాడు పెద్ద దోషకుడని అన్ని మాటలు చెప్పినా ఆయన గురించి బైబిల్ ఏ సెక్షన్ చెప్తుంది తెలుసా? ఒక తేబడు గొర్రె పిల్లవలే యేసయ్య మౌనంగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుని 1 తక్కువ 39 దెబ్బలు 5 సార్లు కొడితే మౌనంగా ఎందుకున్నావో పౌలు అంటే, నేను కాదు, నేను క్రీస్తు దగ్గర నేర్చుకున్నాను మౌనంగా ఉండడం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? సహనం ఉండదు, ఓర్పు ఉండదు, లోపడ్డ ఉండదు, నోరును కంట్రోల్ చేసుకోవు. ఎక్కడ నువ్వు నేర్చుకున్నావు? క్రీస్తు నీలో ఉండటానికి కారణం ఏంటంటే, ఉన్నాడని అనటానికి నీలో ప్రవర్తన చెప్తాను. పౌలా నువ్వు ఎలా మౌనంగా ఉన్నావంటే, మరి నేను చచ్చిపోయాను, ఇంకా నా జీవితంలో క్రీస్తే బ్రతుకుతున్నాడు. సౌలు చచ్చిపోయాడు, దుర్మార్గుడైన హానికరుడు చచ్చిపోయాడు. ఇప్పుడు యేసయ్య బ్రతుకు. ఎన్ని దెబ్బలు కొట్టుకోండి, మౌనంగానే ఉన్నాడు. దెబ్బలు కొడుతుంటే మౌనంగా ఉన్నాడు, దోసనాడుతూ మౌనంగా ఉన్నాడు, ఎన్ని ఆయన వస్త్రాలు చింపిస్తే మౌనంగా ఉన్నాడు. ఎక్కడయ్యా నీకు ఎంత ఈ త్యాగము, ఈ సహనం ఎక్కడి నుండి వచ్చిందని అడిగితే అని చెప్పే సమాధానం చెప్పండి. ఏం క్రీస్తు దగ్గర నేర్చుకున్నాను, నేను యేసుని చూసి నేర్చుకున్నాను. నువ్వు ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు భక్తిని? మనుషులు చూసి నేర్చుకుంటున్నావా? మనుషులను చూసి నువ్వు భక్తి నేర్చుకో. మనుషులు చూసి నువ్వు దేవుని బిడ్డలారా భక్తి నేర్చుకో. మనందరం ఎవరిని చూసి భక్తి నేర్చుకోవాలంటే యేసునే చూడు. మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ అది నేను తప్పు అంటాను. అది కొంతమందికి అది రైట్గా ఉండొచ్చు, కానీ తప్పు అంటాను. నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవులు అంటే ఇష్టం కాదన్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు క్రీస్తు అంటే ఇష్టమే కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదన్నాడు. అపోస్తలుడైన పౌలు క్రైస్తవులు చూసి కానీ ఆయన దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడూ మరలా వెనకతకు వెళ్ళిపోయేవాడు. మీకు అర్థమైంది మాట? క్రైస్తవులను చూసి నువ్వు దేవుడి దగ్గరికి రాకు, క్రీస్తుని చూసేరా. ఎస్, నువ్వు క్రైస్తవులు చూడకో. వీడు పడిపోవచ్చు, లేకపోవచ్చు. ఒకరోజు దేవుడిలో ఉండొచ్చు, ఒకరోజు లోకంలో ఉండొచ్చు, ఒకరోజు దేవుడి సన్నిధిలో ఉండొచ్చు, ఒకరోజు లేకపోతే అపవిత్రంగా ఉండొచ్చు. నేను ఒకటి మాట అంటాను, క్రైస్తవుని చూడకో. అందుకని అంటాడు, నేను క్రీస్తును. అపోస్తలుడైన పౌలు ఎలా స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను క్రైస్తవులను పోలు నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు జాన్ లాజరస్? నేను క్రీస్తుని పోలు నడుచుకొనిచున్నాను. అందుకే బైబిల్లో రాబడింది, విశ్వాసానికి కర్త దానిని కొనసాగించబడిన యేసు వైపు చూడు. మరలా నేను చెప్తున్నా, ఎవరి వైపు చూడకు, ఈవెన్ పాస్టర్ వైపు కూడా నువ్వు చూడకు. మనందరం చూడవలసింది యేసుక్రీస్తుని.
మనందరం చూడవలసింది ప్రభువునే. నీకు నిజంగా నీకు 2 కళ్ళు బాగా కనబడితే చక్కగా ప్రతిరోజు వాక్యం చదివితే యేసుక్రీస్తు నీకు తేట తల్లగా దీంట్లో కనబడుతుంది. మనుషులను నువ్వు చూడకో, ఎవరిని నువ్వు చూడకో, నువ్వు చూడవలసింది క్రీస్తునే. ఆ క్రీస్తుని నువ్వు చూడు. అపోస్తలుడు పౌలుకి దెబ్బలు కొడుతుంటే, అపోస్తలుడు పౌలుకి చెరసాలు పెడుతుంటే, రే బాబు ఆయన ఎవరో కొంతమంది అంటున్నారు ఆయన ఎవరో మూర్ఖుడు. లేదు లేదు, ఎన్ని దెబ్బలు కట్టినా మౌనంగా ఉన్నాడు. ఎంత సహనం ఎక్కడి నుండి వచ్చింది, ఎంత ఓర్పు ఎక్కడి నుండి వచ్చిందంటే, లేదు లేదు లేదు, ఎంత ఓర్పు. ఒకవేళ పౌలాన్ని నీకు ఎంత ఓర్పు ఎక్కడి నుండి వచ్చిందంటే, నేను క్రీస్తు దగ్గర నేర్చుకొని ఉన్నాను. అక్కడ లాస్ట్లో అన్నాను కదా, లేములో ఉండేట్టుకును, కలిమిలో ఉండేట్టుకును, సమృద్ధి కలిగి ఉన్నట్టుకును. అదే కాదు, అన్ని నేను నేర్చుకొని ఉన్నాను. ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరి పాదాల దగ్గర నేర్చుకున్నావు అంటే, నేను క్రీస్తు దగ్గర నేర్చుకున్నాను. హల్లెలూయా. విశ్వాసులారా జ్ఞాపకం చేసుకోండి, యేసయ్యని ఈరోజు మనం పాటలు పాడుతున్నాం, యేసయ్యని దేవుని బిడ్డలారా ఆరాధిస్తున్నాం, కానీ యేసయ్య గురించి నీకు డీటెయిల్గా తెలియదు. ఎస్, యేసయ్య గురించి నీకు డీటెయిల్గా తెలియదు. శిష్యులు కూడా ఈయన ఎవరో ఆయన దగ్గర ఉన్నారు, కానీ యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియదు. పేతురు ఒకరోజు అంటున్నాడు, అయ్యా నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం? ఆయన వెంబడిస్తున్నాడు, కానీ పేతురుకు కూడా తెలియదు. ఎప్పుడు 12 మంది ఈ శిష్యులకు క్రీస్తు గురించి తెలిసిందంటే, అపోస్తల కార్యాలు మేడగదిలోకి వెళ్ళి 10 రోజులు ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో అప్పుడు క్రీస్తు ఎవరో తెలిసింది. ముగిస్తున్నాను. నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని ఒక చిన్న బాలిక పేతురు, నువ్వు ఆ బోధకుడితో కూడా ఉన్నావు కదంటే, 33.5 సంవత్సరాలు క్రీస్తుతో తిరిగినోడు ఏమన్నాడండి, ఆయన ఎవరో నాకు తెలియదు. ఒక చిన్న బాలిక భయపడిపోయాడు పేతురు. అక్కడ రాయబడి ఉంటుంది, చిన్న బాలిక ఏమడగలేదు. నువ్వు క్రీస్తుతో ఆ బోధకుడితో కూడా నువ్వు ఉన్నావు కదా పేతురు అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అదేంటది? 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు. లాజరును బ్రతికించినప్పుడు అక్కడే ఉన్నాడు, ఈ గాలిని గద్దించినప్పుడు అక్కడే ఉన్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు కొండ మీద అద్భుతం చేసినప్పుడు అక్కడే ఉన్నాడు. మరి ఇన్నే ఉన్నాడు. నువ్వు క్రీస్తు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైనా వచ్చి మీరు క్రైస్తవులా అని అడిగితే, లేదు లేదు ఆ యేసు ప్రభు ఎక్కడో తెలియదంటే, ఇంకంతే సంగతి, గోటు నరకం. ఆ పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ప్రభు కొరకు నిలబడిన వారు ఎవరు, డమ్మి ఎవరు, క్రీస్తు కొరకు నిలబడిన వారు ఎవరు కూడా ప్రతికూలమైన పరిస్థితులు రాబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పే సమయం కాదు, కానీ వినండి. ఆ చిన్న బాలిక అంటుంది, నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నవాడు కదా అని అంటే, ఏమన్నారు తమ్ముడు? ఆయన ఎవరో నాకు తెలియదు. అబ్బబ్బా, 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగిన పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాడంటే, యేసు గురించి పేతురుకు తెలియదు. ఎప్పుడు తెలిసింది పేతురికి? మేడగదిలోకి వెళ్ళి, నా వైపు మీరు చూడాలి, మేడగదిలోకి వెళ్ళి 10 రోజులు పెంతెకొస్తు పండుగ దినము వరకు వాళ్ళు 10 రోజులు ఉపవాసంతో కన్నీరు కార్చి వారి శరీర సంబంధమైన క్రియలను ఒప్పుకొని పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిందో, శక్తి వచ్చిందో, అప్పుడు యేసయ్య ఎవరో తెలిసింది. హల్లెలూయా. తర్వాత అదే పేతురు, పేతురు చంపేయండిరా అంటే, అదే పేతురు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా 2 కాళ్ళు పైకి నా తల కింద పెట్టి మీకు నచ్చినట్లుగా చంపేయండి అన్నాడు. ఒక చిన్న బాలికకి భయపడినాడు. అప్పుడెందుకు భయపడలేదంటే, అప్పటికి యేసు గురించి పేతురుకు తెలియదు. అందుకే బోర్డు అడిగాడు, నిన్ను వెంబడిస్తే మాకు లాభం ఏంటి? కొంతమందికి దేవుడి గురించి, వాక్యం గురించి, యేసు గురించి పరిపక్వత లేని వాళ్ళు బలహీనమైన మాటలు ఎందుకు ఆడుతారు తెలుసా? చర్చికి వెళ్తే లాభం ఏంటి, ప్రభు దగ్గరికి వెళ్తే లాభం ఏంటి, దర్శనం భాగాలు ఇస్తే లాభం ఏంటి, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తే లాభం ఏంటి, ఉపవాసం ఉంటే లాభం ఏంటి, చర్చి పని చేస్తే లాభం ఏంటి? వీరి మాటలు ఎవరంటే బలహీనంగా ఉండేవారి మాటలు, యేసు ఎవరో తెలియని వారి మాటలు, ప్రభు ఎవరో తెలియని వారి మాటలు, సజీవుడని దేవుడు ఎవరో నీకు యేసు ప్రభు గురించి తెలియకపోతే నువ్వు చచ్చినంత వరకు ఆయన కొరకు వ్యతిరేకమైన బలహీనమైన మాటలు మాట్లాడుతున్నావు. ఆయన కొరకు వ్యతిరేకంగా బలహీనమైన మాటలు మాట్లాడుతావు. ఎందుకంటే నీకు ప్రభు గురించి నీకు తెలియదు. హల్లెలూయా. నీకు దేవుడి గురించి తెలియనప్పుడు బలహీనమైన మాట్లాడతావు. ఎప్పుడైతే నీకు యేసయ్య గురించి తెలుస్తుందో ఖచ్చితంగా నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతావు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ముగిస్తున్నాను. ఆయన ఎవరో నీకు తెలియాలంటే ఆయన్ను వెంబడిస్తేనే,
ఆయన్ని నువ్వు ఫాలో అవుతానే, ఆయన్ని నువ్వు వెంబడిస్తేనే ఆయన నీకు ఎవరో తెలుస్తుంది. నీకు అర్థం అవ్వాలంటే ఆయన వెంబడించాలి. ఆయన యేసు అనేది నీకు ఎవరో తెలియాలంటే యేసునే వెంబడించాలి. ఆయన వెంబడిస్తే నీకు అర్థం అవుతుంది. నువ్వు కూడా ఆయన కొరకు సాక్షి చెప్పగలవు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. దేవుని బిడ్డలారా, అదే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడుతుంది, నా పరువు కడముట్టించుతని, విశ్వాసమును కాపాడుకుంటేనే. మనం చదివినట్లుగా ఎన్ని శోధనలు అనుభవించాడో. అయ్యా నువ్వు ఎక్కడి నుండి ఇవన్నీ నేర్చుకున్నావు? ఎంత సాత్వికమైన మనిషి పౌలా, నీకు ఎలా వచ్చిందంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్ నేను లేదు, క్రీస్తు దగ్గర నేను నేర్చుకుని ఉన్నాను, యేసు ప్రభు దగ్గర నేను నేర్చుకుని ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలు చర్చకు వస్తున్నాం మంచిదే, పాటలు పాడుతున్నాం మంచిదే, దేవుని పరిచయం చేస్తున్నాం మంచిదే, ఇవన్నీ మంచివే, చెడ్డవనట్లేదు. కానీ ఒకటి మాత్రం చేసుకో, నువ్వు క్రీస్తుని చూడు, ప్రభువుని చూడు, నా యేసయ్య ఎలా జీవించాడో ఆలోచించు. ఆయన మార్గాల్లో ఉన్నాడు. దేవుని కొరకు ఈ భూమి మీద శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తావు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని చూసావో ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు పడిపోవు. మనుషుల వైపు చూస్తూ నువ్వు పడిపోతావేమో కానీ క్రీస్తు వైపు చూస్తూ నువ్వు ఎన్నడూ పడిపోవు. కాబట్టి నీ ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరినంత వరకు ప్రభువు కొరకు జీవించు, ప్రభువు కొరకు బ్రతుకు, యేసునే చూడు. నేను మరలా చెప్తున్నాను, యేసునే చూడు. మరలా చెప్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఈ వాక్యంగా నువ్వు చదివితే యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. వాక్యం తెలియనోడు రెండు కళ్ళు లేని గుడ్డోడు. నీకు వాక్యం తెలిస్తే నీ క్రీస్తు ఎవరు అర్థం అవుతుంది. క్రీస్తు ఎవరు అర్థమైతే ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చెయ్యు, చర్చికి రా, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి కాదు. ఈ దేవుని వాక్యం అర్థమైతే నీలో పరిమళ సువాసన జీవితం ప్రారంభం అవుతుంది. నీ క్రీస్తు అర్థమైతే నీలోనే క్రీస్తు బయటకు వస్తాడు. నీకు యేసయ్య అర్థమైతే నీలోనే యేసయ్య అద్భుతమైన ఆయన ప్రేమ బయటకు వస్తుంది. యేసయ్య నీకు అర్థం అవ్వాలంటే యేసయ్యని వెంబడించు, యేసయ్యని ఫాలో. ఈ మాటలు దేవుడు దీవించిన కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకోండి.